అందరూ కూడా బైబిల్ తీసి చూడాలి. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు. 14 నుండి 17 వచనాలు. లూకా సువార్త 24వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. చదవండి ఎవరన్నా. జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గూర్చి వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారితో 19వ వచనం. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చి సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? ఇజ్రాయేలీయులను విమోచింపబోవు వాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులను జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మిరి. మదమతులారా, క్రీస్తు అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే యేసు ప్రభువారిని సిలువ వేసి, అందరూ వినాలి, కాన్సంట్రేషను వాక్యం మీద పెట్టండి. యేసు ప్రభువారిని సిలువ వేసి 3వ దినమున లేచిన తర్వాత వారు ఇద్దరు ఎమ్మాయి ప్రాంతం గుండా వెళ్తున్నారండి. వాళ్ళు వెళుతూ ఈ యేసు ప్రభువారిని సిలువ వేసిన సంగతుల గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. వెళుతూనే అక్కడే జరిగింది కాబట్టి సంఘటన వారికి తెలుసు, వారు అన్ని విన్నారు కాబట్టి ఆ డిస్కషన్ చేసుకుంటే వారితో యేసు ప్రభువారు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళ కన్నులు వాళ్ళని గుర్తుపట్టలేకపోయారంటే యేసు ప్రభువారిని. ఎందుకంటే వారు మందమతులై ఉన్నారంట, వారు కన్నులు మూయబడి ఉన్నారంట. కాబట్టి ఆ కూడా వస్తుంది యేసు ప్రభువారే అన్న గ్రహింపు వారికి లేదంట. వాళ్ళు వెళుతూ ఉంటే ఏంటి ఆ సంగతిలో యేసు ప్రభువారు కూడా అడుగుతున్నారంట. అడిగితే నీకు తెలీదా, ఇలాగా ఇజ్రాయేల్ను విమోచించడానికి వచ్చినటువంటి ఆ యొక్క ప్రభు చనిపోయాడని, ఆయన్ని సమాధిలో చూడటానికి కొంతమంది స్త్రీలు వెళ్తే ఆయన చనిపోలేదు బ్రతికి ఉన్నాడని చెప్పారంటే ఇద్దరు దేవదూతలు కనబడి, అది వచ్చి ఇద్దరికి చెప్తే వాళ్ళు వెళ్ళి చూశారు. కానీ అక్కడ వాళ్ళకి ఏమీ కనబడలేదు. అసలు ఆయన బతికారంటే మేము విస్మయం పొందారు వాళ్ళందరూ అని చెప్పారంట. వెంటనే యేసు ప్రభువారికి కోపం వచ్చిందంట. మందమతులారా, ఎన్నిసార్లు ప్రవక్తలు కానీ లేఖనాలు కానీ యేసు ప్రభువారిది ఇలాగ ప్రభు తండ్రి కుమారుడైనటువంటి యేసు ప్రభువారి శ్రమలో పడి మరణించి తిరిగి లేస్తాడని ఎన్నో లేఖనములు చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు గ్రహించలేదు అని ఆయన చాలా కోప్పడ్డాడంట. ఈరోజు దేవుడు ప్రతి మనిషిని కూడా ఎందుకు కోప్పడతాడంటే ఆయన మాటని నమ్మని వారు, గ్రహింపని వారిగా ఉన్నవారి ఎడల ఆయన గద్దించే స్థితి ఆయన నుండి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రహింపు లేదు, మందమతులై ఉన్నారు. వారే కాదు, ఈ దినమున మనము కూడా మందమతులమయ్యే ఉన్నాము. వింటున్నాం, చూస్తున్నాం, ఏ గ్రహింపు ఉండట్లే, మరలా సమస్యల్లో కూరుకుపోతున్నాం. వాక్యముని ఎరగని వారిగా, దేవుని గ్రహింపని వారిగా చూస్తూనే
అద్భుతాలు చూస్తూనే, ఆశ్చర్యకార్యాలు చూస్తూనే మందమతులై ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటను నమ్మని వారిని బట్టి దేవుడు కోప్పడుతున్నాడు. ఎందుకు కోప్పడుతున్నాడంటే జాగ్రత్తగా వినండి. పరమందు దేవుడు ఉన్నాడు. ఇహమందు దేవుని కార్యాలు, దేవుని శక్తి పనిచేయాలంటే ఆయన వచ్చి చేసాడు. నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, ఈ భూమి మీద దేవుని అద్భుతాలు జరగాలంటే, దేవుని మహిమ చూడాలంటే, ఆయన ఇక్కడ పని చేయాలంటే నీ యొక్క, నా యొక్క విశ్వాసము ద్వారా పనిచేస్తాడు. మన ఆయుధం ఏంటంటే విశ్వాసము. విశ్వాసము ద్వారానే ఈ భూమి మీద దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. అది విశ్వాసం ద్వారానే కదులుతాడు. ఆ విశ్వాసము ఆయన మాట మీద నీవు నమ్మకం ఉంచడం, విశ్వాసం ఉంచడం ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ మాట మీద సంపూర్ణ విశ్వాసము నీలో ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు శిష్యులు ఎదుట ఎన్నో అద్భుతాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం చూశారు. గురుటి వారికి కన్నులు ఇవ్వడం చూశారు. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇవ్వడం చూశారు. చనిపోయిన వారిని లేపడం చూశారు. ఇన్ని చూసినప్పటికీ వారి జీవితాల్లోకి వచ్చేసరికి ఆయన మాటను నమ్ముతున్నట్టే కనిపిస్తున్నారు, కానీ పరిస్థితులు వచ్చాక నమ్మని వారిగా ఉన్నారు. వారు దోణలో వెళ్తుండగా తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభువుని చూసి, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. మమ్మల్ని కాపాడు అని అడుగుతున్నారు. వారితో పాటు ఆ తుఫాన్లో కూడా ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నారు. ఆయన సమస్యను అణిచివేసినప్పుడు ఈయన ఎవరో అనుకున్నారంట. అంటే చూడండి, ఆయన దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన దేవుని కుమారుడే అని చెప్తున్నప్పటికీ నోటితో గ్రహింపకున్నారు, విశ్వసించలేకపోతున్నారు ఆయన దేవునిగా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే నీ విశ్వాసం ద్వారా దేవుడు కదలాలని చూస్తున్నాడు. దేవుడు అంట తాను కలిగి ఉన్న ప్రతి ఆశీర్వాదము మనకి ఇవ్వాలని చూస్తున్నాడు. ఎలాంటి ఆశీర్వాదాలంటే, నువ్వు కొంచెం బార్డర్ గీసుకుంటూ ఉంటావు, ప్రభా నాకు ఇది ఇస్తే చాలు, నాకు అది ఇస్తే చాలు, నీ మనసు చెప్తూ ఉంటుంది. మరీ ఎక్కువ అతిశయించకూడదులే, నేను ఇలా ఉంటే చాలు, అలా ఉంటే చాలు, ఈ కొంచెం ఆశీర్వాదం ఇస్తే చాలు అని అడుగుతావు. కానీ దేవుడు నిన్ను విస్తారంగా దీవించాలనుకుంటున్నాడు. ఎంతగా దీవించాలి అనుకుంటున్నాడంటే, చూడండి, దావీదును చూసినట్లయితే కేవలం గొర్రెల కాపరే, కానీ తను దేవుడితో ఆనందిస్తున్నప్పుడు దేవుడు దావీదుని గొర్రెల కాపరిగా చూడలేదు, కానీ ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించే ఒక రాజుగా చూసి ఉన్నాడు. గిద్యోను ఒక పనికిరాని వాడిగా ఉండి శత్రువులకి భయపడి అతను గోధుమలను దొల్లగొట్టుచుండగా దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే గిద్యోన్ని పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. కానీ ఎందుకు పనికిరాని వాడిని, చేతగాని వాడిని శత్రువులకి భయపడి దొంగచోటుగా జీవిస్తున్న గిద్యోన్ని మాత్రం దేవుడు పిలుస్తున్న పిలుపేంటో తెలుసా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. అంటే దేవుడు నా జీవితాలని నువ్వు అనుకుంటున్నట్టు ఉంచడానికి లేడు, కానీ నిన్ను దీవించడానికి, నిన్ను విస్తరింప చేయడానికి ఉన్నాడు. కానీ నువ్వు అది విశ్వాసం ద్వారా పొందుకోగలను అన్న నమ్మిక ఉంచక, నువ్వు క్రీస్తు మీద, దేవుని మీద దృష్టి నిలపక, నువ్వు నీ పరిస్థితులను చూస్తున్నావు, నీ బలమును చూస్తున్నావు, నీ తెలివితేటలు చూసుకుంటున్నావు, నీ యొక్క శక్తిని చూసుకుంటున్నావు, నీ బంధుబలమును చూసుకుంటున్నావు, నీ ధనమును చూసుకుంటున్నావు, కానీ నువ్వు క్రీస్తును చూడట్లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తును చూడట్లే. నువ్వు నిజంగా యేసును చూసినట్లయితే నీ పరిస్థితి ఈ విధంగా ఉండదు. నువ్వు నిజంగా క్రీస్తు మీద నమ్మకం ఉంచినట్లయితే నీ పరిస్థితి ఈ విధంగా ఉండదు. నేను బహుగా ఆశీర్వదించగలడు దేవుడు. నేను యేసు ప్రభువునే చూస్తున్నాను అనుకుంటున్నావు. ఏంటో బొమ్మను చూస్తున్నావా, బైబిల్ చూస్తున్నావా, చర్చిని చూస్తున్నావా, ఒక సేవకును చూస్తున్నావా? కాదు, నువ్వు క్రీస్తును చూడాలి. అనగా క్రీస్తు చెప్పు ప్రతి మాట మీద నమ్మకం ఉంచాలి. ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఆయన వెంబడించడమే ఆయన మార్గంలో నడవడం అని దేవుడు మాట్లాడుతున్నాడు.
ఒకసారి ఒక సేవకురాలకి దేవుడి సేవకు పిలుపు ముందు దేవుడు అన్నాడంట ఆ సేవకురాలతో, జాయిస్ మేరీ గారు, దేవని జాయిస్ నువ్వు ఈ జాబ్ మానే, దేవుడు మాట్లాడాడు. వెంటనే జాబ్ మానేయమంటే మానేయాలిగా. ప్రభా మానేస్తా, ఇంకో జాబ్ ఎత్తుకొని ఇది మానేస్తా, ఇంకో జాబ్ ఎత్తుకొని ఇది మానేస్తుంది అంటాడు. ఎందుకని? డబ్బులు కావాలి అంటే మానేయమన్న దేవుడు ఇవ్వడు, ఈవిడే వెతుక్కోవాలన్నమాట. కాబట్టి ఆవిడ ఏమని చెప్తుంది? ఇంకో జాబ్ వెతుక్కొని అప్పుడు ఈ జాబ్ మానేస్తా. అవునా కదా? మనం ఒక ఆధారం వదిలేస్తున్నప్పుడు ఇంకో ఆధారం పట్టుకోవడానికి వెతికేస్తూ ఉంటాం. ఎందుకు అంటే క్రీస్తు మీద నమ్మకం లేనివాడు. దేవుని ఎరగని ప్రజలైతే అలాంటివి వెతుకుతారు. దేవుని కలిగి ఉన్న నువ్వు కూడా ఒక ఆధారం పోయిందంటే ఇంకో ఆధారం ఎక్కడా అని చూస్తావు, కానీ నా ఆధారం యేసేని యేసు వైపు చూస్తున్నావా? అది దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక అమ్మాయి అయితే, ప్రభువా నేను పలానా పని చేయలేకపోతున్నాను, నేను పలానా పని చేస్తానని అడుగుతుంది తప్ప దేవుడి వైపు చూస్తే దేవుడు పోషిస్తాడన్న విశ్వాసం తనలో లేకపోయింది. దేవుడి దగ్గరికే వస్తున్నాను, దేవుడు ఆశీర్వదించాలి. ఎలా అంట? ఒక కూలి పనికి వెళ్తుందంట, ఆ కూలి పని తన వల్ల కాదంటే ఇంకో కూలి పని ఇమ్మని అడుగుతుంది. దేవుడు కూలి పనిగా ఉండాలని నిన్ను అనుకుంటున్నాడా? ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఏ తల్లి కూడా తన బిడ్డను ఎలా చూడాలనుకుంటుంది? ఉన్నతంగా చూడాలనుకుంటుందా, తక్కువనిగా చూడాలనుకుంటుందా? ఉన్నతంగానే చూడాలనుకుంటుంది. తన కొడుకు పనికిమాలోడైనా రాజుగానే ఊహించుకుంటుంది, గొప్పోడిగానే ఊహించుకుంటుంది, గుణవంతుడిగానే ఊహించుకుంటుంది. మన దేవాది దేవుడు అంతకన్నా ప్రేమమయుడు. నీ ఎడల నా ఎడల ఉన్నతమైన ప్రణాళికే కలిగి ఉన్నాడు, కానీ నేను పనికిరాని వ్యక్తిగానో పనికిరాని దాని కింద దేవుడు చూడట్లే. నేను ఒక ఉన్నతమైన పొజిషన్లోనే దేవుడు చూస్తున్నాడు. అది మనుషులు ఇవ్వలేనటువంటిది, నీవు అది పొందలేనటువంటిది, నీ వల్ల కానటువంటిదే దేవుడు ఇవ్వాలని నీకు చూస్తున్నాడు. అది నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అంటే అది ఇవ్వగలిగిన యేసు వైపు నువ్వు స్పష్టంగా చూడగలగాలి. అనగా ఆయన మాట మీద నీవు నమ్మిక ఉంచాలి. ఆమె జాబ్ మానేమంటే ఇంకో జాబ్ చూసి అప్పుడు ఇది మానేస్తుందంట. ఈ మంటనే ఈ కూలి పని మానేసి ఇంకో కూలి పని అడుగుతుంది. ఆమెను కూలి పని చేయమంటలేదు దేవుడు, అంతో మాట్లాడుతున్నాడంట. ఆమె గిన్నెలు తోముతుంటే నువ్వు ఈ పని కాదు నా పరిచయం చేయడానికి ఉన్నావు. ఆమె బండ మీద అన్నం ఒలిగిపోతే ఆ బండ తుడుస్తుంటే ఈ బండని కాదు బండలాంటి హృదయాలను మార్చడానికి నువ్వు ఉన్నావు. ఖాళీగా కూర్చుంటావి, మోకరించి ప్రార్థన చెయ్యి. ఇవన్నీ మాట్లాడుతుండగా లోబడుతుండగా ఆమెకు దర్శనంలో ఏం కనిపించింది? కలలో ఆమెంట ఆధారం లేని మెట్లు ఆకాశం వైపుకుంటా ఎక్కుతూ ఉందంట. అక్కడ దేవుడు ఏం చేశాడు? విస్తారమైన సంపద ఆమెకి ఇచ్చాడంట, దీవెనలు. ఆయన అంటాడండి, ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా అని. యేసు ప్రభువారు అడగకుండా, నువ్వు ఆయన నామంలో ప్రార్థించకుండా, నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచకుండా నీ జీవితంలో బలవంతాన్ని చొరబడిపోయి ఏమీ ఇచ్చేయలేవు. కానీ నువ్వు అడిగితే, నువ్వు ఆయన మాట మీద నమ్మకం ఉంచితే ఆయన నిన్ను విస్తారంగా దీవించడానికి దేవుడు ఆశపడుతున్నాడు. అబ్రహాము చాలా బాధపడుతున్నాడు పిల్లలు లేక. అబ్రహాము ఒక్క బిడ్డనిస్తే చాలు అనుకుంటున్నాడు. కానీ అబ్రహాముని పెక్కు జనములకు, అనేక జనములకు తండ్రిగా దేవుడు చూస్తున్నాడు. ఒక కుమారుడే లేడని తను అనుకుంటే దేవుడు అబ్రహాముని అనేక జనములకు తండ్రిగా దేవుడు చూస్తున్నాడు. తినడానికి తిండి లేదు ప్రభువా నువ్వు చూస్తే అనేకులకు ఆహారం పెట్టే వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. అప్పిస్తే ఎవడన్నా బాగుండి అప్పు తీసుకుంటానంటే అనేకులకు అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు జ్ఞానం లేని వ్యక్తిగా, దీవెన లేని వ్యక్తిగా నువ్వు చూస్తుంటే నిన్ను దేవుడు అనేకులకు దీవెనకరంగా నిన్ను చూస్తున్నాడు. ఆ దీవెన నువ్వు ఎప్పుడు పొందుకుంటావంటే ఆయన మాట మీద నమ్మకం ఉంచినప్పుడు, ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఆయన వెంబడించినప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడో, నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో, నిన్ను ఎంతవరకు నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాడో అంతవరకు నిన్ను దేవుడు తీసుకెళ్ళగలడు. అబ్రహాము పిల్లలు లేక తన తండ్రి ఇంటి వారందరూ కూడా సంతానంతో దీవించబడుతూ ఉన్న సమయంలో దేవుడు అంటున్నాడు, నీ స్వజనాంగాన్ని విడిచి నువ్వు బయలుదేరు. నువ్వు ఆకాశంలో చుక్కలను లెక్క పెట్టగలిగితే చూడు, ఇసుక రేణువులంత విస్తారమైన జనాంగాన్ని నీకు ఇస్తాను. నువ్వు బయలుదేరన్నప్పుడు తన దేవుని మాటను నమ్మి ఉన్న పాటను బయలుదేరిపోయాడు. ఒక ఆదివారం చర్చికి రావాలంటే కొన్ని నెలలు ఆలోచిస్తావు, వాక్యం చదవాలంటే కొన్ని రోజులు ఆలోచిస్తావు.
బాప్తిసం తీసుకోవాలంటే, దేవుడు చెప్తుంది చెయ్యాలంటే రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తాయి నీకు. కానీ ఉన్న పాటున నువ్వు బయలుదేరిన అబ్రహాముకు చెప్పినప్పుడు తడవ చేయక, ఈయన ఎవరో తెలియక అనేక సాక్ష్యాలు విన్నవాడిగా లేడు అక్కడ. తన ముందు ఏయో కొన్ని వంద అద్భుతాలు చేసిన వాడిని చూసిన వాడిగా లేడు ఈ అబ్రహాం. కానీ దేవుని మాటను విశ్వసించిన వెంటనే బయలుదేరడం జరిగిందండి అబ్రహాము. ఈరోజు దేవుడు నీకు ఏదన్నా చెప్తే నిన్ను 100 సార్లు విలవాలి, నిన్ను 100 సార్లు పుష్ చేయాలి, నీకు 100 మోటివేషన్స్ ఇవ్వాలి. అదమ్మా ఇదమ్మా ఇదమ్మా అదమ్మా అంటే అప్పుడు ఏమో అప్పుడైనా ఈ రోజు ఎవరైనా వెళ్తే బాధపడమే. కానీ అబ్రహాము తన స్వజనాంగాన్ని విడిచి మరలా కక్కిన వాంతికి వెనక్కి తిరగని వాడే తన స్వజనాంగాన్ని అందరినీ విడిచి దేవుడు బయలుదేరమనగానే బయలుదేరాడు. ఏ మార్గంలో బయలుదేరాడంటే దేవుని మార్గంలోకి వచ్చి ఉన్నాడు. అప్పటిదాకా అది దేవుని మార్గము కాదు, తన మార్గము, తన శరీర సంబంధమైన మార్గము, ఇహలోక సంబంధమైన మార్గము. ఆ మార్గము నుండి ఎప్పుడైతే అబ్రహాము దేవుని మార్గంలోకి వెళ్ళాడో మరలా మార్గమునకు వెనక్కి కూడా తిరిగి చూడలేదు. తన ఇస్సాకుకి, తన కుమారుడికి వివాహం సంబంధం తీసుకురావడానికి, తన స్వజనాంగం నుంచే తీసుకురావడానికైనా తను వెళ్ళినట్లుగా లేడు, కానీ ఎలియాజరును పంపించాడు. తను వెళ్ళలా, వెనక్కి తిరగలా. ఈరోజు మనం అలా లేము. దేవుడు ఇదేని విడిచి బయలుదేరమంటాడో దాన్నే పట్టుకుంటూ ఉంటాం. తన స్వజనాంగాన్ని విడిచాడు అంటే వారు ఎవరు? అన్యులు, దేవుని ఎరగనటువంటి వారు, దేవునికి విరోధంగా నడుచుకునేవారు. అలాంటి జనము నుంచి విడిచి రమ్మన్నాడు. ఈరోజు నిన్ను నన్ను విడిచి రమ్మంటుంది దేవుడు. ఎక్కడికో తెలుసా? దేవుని మార్గంలోకి. ఇంతవరకు నువ్వు నడిచే మార్గము దేవుని ఎరుగినటువంటి వారి మార్గము, దేవుణ్ణి దుఃఖపరిచే మార్గము, దేవుని గాయపరిచే మార్గము. ఆ మార్గమును విడిచి దేవుని మార్గంలోకి రమ్మంటున్నాడు. నీ స్వజనాంగాన్ని విడవడం అంటే వారు చేయు క్రియలు, వారు చేయు అధికారము, వారు చేయు నమ్మకాలు అవన్నీ విడిచిపెట్టాలి. నువ్వు వారి అధికారం కింద నువ్వు ఉండకూడదు. ఆ మూఢనమ్మకాల కింద, ఆచార భక్తి కింద, ఆ అలవాటు భక్తి కింద నువ్వు ఉండకూడదు. పూర్తి అధికారంలోకి ఎవరి అధికారంలోకి రావాలి? క్రీస్తు అధికారంలోకి రావాలి. అది ఆయన మాట మీద విశ్వాసం ఉంచడం. దేవుని మాట మీద విశ్వాసం ఉంచేనని చెప్తూ నీకు నచ్చిన వారో, నీకు ఇష్టమైన వారో, నీ బంధు జనాంగమో, నీ పుట్టింటి వారో, వారి ఆచారాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ భక్తి చెప్తే ఎందుకులే అలా బాధ పెట్టడం, వాళ్ళు ఏమనుకుంటారో అని సమాజం గురించి ఆలోచిస్తున్నావు, మనుషుల గురించి ఆలోచిస్తున్నావు. రేపు వారి మధ్య నువ్వు సంచరించాలి కాబట్టి నీ కంఫర్టబుల్ ఆలోచిస్తున్నావు తప్ప దేవుని మీద దృష్టి ఉండట్లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన బాధ అదే. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చేయమంటున్నాడు? దేవుడు ఎటు నడుచుకోమంటున్నాడు అని ఆయన మాట మీద నమ్మకం మంచి బయలుదేరితే ఆయన ఆకాశవాక్యంట్లు విప్పి నేను ఉన్నతంగా దీవించాలనుకుంటున్నాడు. త్రుటిలో పోగొట్టుకుంటున్నావు. కారణం ఏంటంటే ఆయన మాట మీద కాదు, నువ్వు చూస్తూ నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు చర్చకొచ్చాను కదా, నువ్వు అనుకుంటున్నావు ప్రార్థన చేస్తున్నాను కదా. ఎందుకు ప్రార్థన? ఆయన మాట మీద విశ్వాసం లేనిది, ఆయన మార్గంలో నడుచుకోంది, ఆయన చిత్తము చేయింది. నువ్వు ఎంత నడిచినా ఆ నడకంతా కూడా నువ్వు అన్యుల మార్గంలోనే నడుస్తున్నావు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఎవరి అధికారం కింద నువ్వు నడుచుకుంటున్నావు? ఎవరి ఇష్టాన్ని చూసి నడుచుకుంటున్నావు? అబ్రహాము బయలుదేరమన్నప్పుడు తన వయసు 75 సంవత్సరాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. 99 సంవత్సరాల వరకు పిల్లల్ని ఇవ్వలేదు, 100 సంవత్సరాలు పుట్టేది. మరి ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడి మాట మీద నమ్మకంతో బయలుదేరాడు అబ్రహాం. నీకు 1 ఇయర్ కాదు, 1 వీక్ ఓపిక పట్టలేవు నువ్వు అంతే. నిరీక్షణ కలిగి ఉండలేవు, విశ్వాసాన్ని కలిగి ఉండలేవు. దేవుడు చెప్పాడా? పరిస్థితి ఎలా ఉంది? ఆశీర్వాదకరంగా ఉందా? ఓకే, దేవుడు దీవిస్తున్నాడు. ఆశీర్వాదకరంగా లేదా? లేదు, దేవుడు దీవించట్లే. ఇంతే మన అలవాట్లు. కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచి నడుచుకున్న వాళ్ళ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి ఈ సమస్తమును కూడా లొంగవలసిందే.
ప్రకృతి కానీ సృష్టి కానీ ప్రతిదీ కూడా ఆయనకి మోకరించవలసిందే. ప్రతిదీ కూడా ఆయనకి లోపడవలసిందే. అన్ని నామముల కన్నా పైనామము ఆయనే. సమస్తమును ఆయన వల్లే కలిగినవన్నీ కూడా ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన వల్లే కలిగినవి. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకే లోపడుతున్నాయి. ఏ పరిస్థితి అయినా ఆయనకే లోపడుతుంది. నీ సమస్య ఆయనకే లోపడాలి. అసలు మనకి సమస్యలు కానీ, తుఫాన్లు కానీ, గలిబిలి గందరగోళ పరిస్థితులు కానీ తీసుకొచ్చేది ఎవరు? అపవాది. ఆ పరిస్థితులకు నీవు నలిగిపోనవసరం లేదు. ఆ పరిస్థితి నుంచి విడిపించగలిగిన దేవుని వైపు చూడగలగాలి. ఆయన వాగ్దానం మీద విశ్వాసం ఉంచగలగాలి. ఎప్పుడైతే ఆయన వాగ్దానాన్ని నమ్ముతావో ఆ పరిస్థితి సరెండర్ అయిపోతుంది ఆయనకి. ఏ విధముగా అంటే వాళ్ళు ధోనిలో తుఫాన్ వస్తున్నప్పుడు మేము చచ్చిపోతాం అనుకుంటున్నారు. ఎవరున్నారు ఆ ధోనిలో? యేసు ప్రభువారు ఉన్నారు. ఆ పరిస్థితిలో ఆయన ఉన్నారు. మన తుఫాన్లో, మన బాధాకరమైన పరిస్థితుల్లో దేవుడు లేదనుకుంటున్నారా? మనతో పాటే ఉన్నాడు ఆయన. నువ్వు విశ్వాసం ఉంచాలి. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన లేడు నీ పక్కన అనుకోకు. ప్రభు నన్ను వదిలేసేయడేమో, నా సమస్యల్లో నన్ను వదిలేసేయడేమో అని. నీ శ్రమలో నేను నీకు తోడై ఉన్నానని దేవుడే వాగ్దానం ఇచ్చాడు. ఆయనేం విడిచిపెట్టాడు, ఎప్పుడు మనతోనే ఉంటాడు. కానీ ఆయన మన జీవితంలో కార్యము చేయాలంటే ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఒకసారి ఒక ఆయన కుమార్తెకి బాగోకపోతే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభు నా కుమార్తెను స్వస్థపరచని చెప్పినప్పుడు సరే ఆయన కూడా వెళ్తూ ఉంటాడు. ఈ లోప వాళ్ళ ఇంట్లో వాళ్ళే వచ్చేసి అంటారు, ఎందుకు బోధకుని బాధ పెట్టుకు, చనిపోయింది నీ కుమార్తె అని చెప్తారు. ఇంక తీసుకురావద్దంట, కుమార్తె చనిపోయిందంట. కానీ యేసుప్రభు వారు అంటున్నారు, వారి మాటల మీద లక్ష్యం ఉంచుకో, నువ్వు నన్ను నమ్మొచ్చావుగా, అదే నమ్మకం మీద బయలుదేరాడు. ఆ నమ్మకాన్ని తీసివేయడానికి శాతాన్ని వేసేసింది కూర్చు. ఏమని? బాధ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది, ఇక అయిపోయింది, చేయి దాటిపోయింది పరిస్థితి. బతికుండగా ఏదో కొంచెం పనువూపురుండగా బ్రతికించగలడు, కానీ చనిపోయినామని ఏం బతికిస్తాడు? కాబట్టి వద్దు అని చెప్తున్నాడు. అంటే మనుషుల జ్ఞానం ఎంతవరకు ఉందంటే ఆయన దేవునిగా చూడట్లేదు. హల్లెలూయా. ఆయన దేవునిగా చూడట్లేదు. నువ్వు చిన్నపిల్లాడు మీద దాని పక్కన కూర్చో. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు లక్ష్య పెట్టుకు వాళ్ళు చెప్పిన మాటల మీద. నువ్వు ఏ నమ్మకంతో వచ్చావు? నీ కుమార్తెని బ్రతికిస్తానన్న నమ్మకంతో వచ్చావు. అదే నమ్మకంతో ఉండు. ఎందుకని అడుగుతున్నాడు? ఆ నమ్మకం నువ్వు కోల్పోతే నేను అక్కడ స్వస్థపరచలేను. హల్లెలూయా. దేవుడు కూడా ఇక్కడ స్వస్థపరచలేడండి నీ నమ్మకం లేకపోతే. అందుకే యేసుప్రభు అంటున్నారు, వారి మాటల మీద నమ్మకం ఉంచుకో. నువ్వు నేను బ్రతికిస్తానని వచ్చావు చూడు, అదే నమ్మకంతో ఉండు. అప్పుడు నేను అన్న కార్యం చేయగలను. నువ్వు బలమైన విశ్వాసంతో వస్తావు, మధ్యదారిలోనే విశ్వాసానికి కాళ్ళు కొట్టేస్తుంది శాతం. ఏదో ఒక పరిస్థితి నీ కంటికి చూపిస్తుంది, అయిపోయింది ఇక జరగదు అనుకుంటావు. అంతే, నీ విజయం అక్కడే కోల్పోయావు. బ్రతికిస్తాడు కుమార్తెనని వచ్చాడు, అనారోగ్యంతో ఉందని సాతాను పంపించి ఇద్దరిని, చనిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, యేసుప్రభు వారు వెళ్ళి ఈ కుమార్తె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని దేవుడు చెప్తున్నాడు. పరిస్థితిని అంతగా దేవుడు మార్చగలడు నువ్వు విశ్వాసం ఉంచితే. నువ్వు విశ్వాసం ఉంచకపోతే పరిస్థితి అంతగా తలక్రిందులైపోతుంది. పరిస్థితులను చూసి ఇది దేవుడు చేయగలడా చేయలేడా అనుకోకు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదంట. మరి మన జీవితాల్లో కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగవు. కొన్ని ఎంత చూసినా జరగవు అంటే కారణం ఏంటి? నువ్వు విశ్వాసం ఉంచట్లేదు. ఆయన బలంగా కదలాలంటే నీ విశ్వాసాన్ని బట్టి కదులుతాడు. ఈ దేవుడు పరమందున్న ప్రతి ఆశీర్వాదం మనకి ఇవ్వాలని, ఆశీర్వాదాలకు కారకులుగా మనల్ని ఉంచాలని, ఈ భూమి మీద ఆయన రాజ్యము కట్టాలని, శాతాను రాజ్యము కూలగొట్టాలని, దాని అతిక్రమ క్రియలు, దాని ఆగడాలు ఆపాలని దేవుడు చూస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన నా జీవితంలోకి వచ్చి మన జీవితాలను సరిచేయాలని
మన విశ్వాసాన్ని బట్టి కదలాలని ఆయన చూస్తే మనం విశ్వాసం ఉంచక ఆయన చేతులు కట్టివేస్తూ మన విశ్వాసం అంతా దేని మీద ఉంచుతున్నామంటే అపవాది చూపిస్తున్న క్రియల మీద ఉంచుతున్నాము. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కృంగిపోతున్నావు. నీకు వస్తున్న వ్యతిరేక పరిస్థితులు బట్టి అనేక ఆలోచనలు చేసేస్తున్నావు. ఏం చేస్తున్నావు కానీ వీటన్నిటినీ అధిగమించిన దేవాది దేవుడిని నువ్వు కలిగి ఉన్న సంగతి ఆ మరుక్షణమే నువ్వు మర్చిపోతున్నావు. అంతగా శాతాను నీ కన్నులకు పరిస్థితులు చూపిస్తుంది. నువ్వు ఆయా పరిస్థితుల్లో ఓడిపోయి నువ్వు ఆయన మీద విశ్వాసాన్ని కోల్పోయి నిన్ను నువ్వు ఒక బోర్డర్ గీసేసుకొని నాకు ఈ ఆశీర్వాదం చాలు అనుకుంటూ అక్కడికక్కడే జీవిస్తున్నావు. కానీ దేవుడు నిన్ను విస్తారంగా దీవించాలనుకుంటున్నాడు. విస్తారంగా నీ జీవితంలో కలుగు చేసుకోవాలనుకుంటున్నాడు. అది నీ విస్తారమైన విశ్వాసాన్ని బట్టి అని దేవుడు మాట్లాడాలి. నువ్వు ఏ విషయంలో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రతి విషయంలో విశ్వాసం ద్వారా సమస్త విషయాల్లో నువ్వు సాధించుకోవచ్చని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిదీ కూడా విశ్వాసం ద్వారానే, ప్రతి అడుగు కూడా విశ్వాసం ద్వారానే. చూడండి, నీ బాడీలో ప్రతి పార్ట్ పని చేయాలంటే కొన్ని పార్ట్లకి బ్లడ్ సర్క్యులేట్ అయ్యి కొద్ది పార్ట్లకి సర్క్యులేట్ అవ్వకపోతే పని జరగదు. ప్రతి పార్ట్కి బ్లడ్ ప్రసరించాలి. అప్పుడే నువ్వు సక్రమంగా ఉంటావు. అప్పుడే నీ బాడీ సరిగ్గా పనిచేస్తుంది. అప్పుడే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు. సగం బ్లడ్ సగం ఎక్కువ అయితే నువ్వు డ్యామేజ్ అయిపోయినట్టే. అలాగే కొన్ని కార్యాలు దేవుని మీద విశ్వాసం ఉంచి, కొన్ని కార్యాలు నువ్వు మనుషుల మీద విశ్వాసం ఉంచి, కొన్ని కార్యాలు సమాజాన్ని బట్టి లోకాన్ని బట్టి నువ్వు కదులుతూ ఉంటే నీ జీవితం ముందుకి సాగదు. నువ్వు డ్యామేజ్. ప్రతి పార్టీకి ఒక బ్లడ్ ఎలా అవసరమో ప్రతి క్రియకి, ప్రతి ఆలోచనకి, ప్రతి పనికి దేవుని మాట, దేవుని చిత్తం, దేవుని మీద విశ్వాసం ఉంచడం అంతే అవసరం. అప్పుడే నీ జీవితంలో బలమైన కార్యాలు చూస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకంటే ఎక్కువ మన గురించి, మనకంటే ఎక్కువ దేవుడు ఎక్కువ ఆలోచిస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితులకు దేవుడు వచ్చేసి ఆలోచిస్తాడు. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే పేతురు, యోహాను వాళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రంతా చేపలు పెట్టారు కానీ ఒక చేపలు కూడా దొరకలేదు. అడిగారా, అయ్యా చేపలు పట్టలేదు, మా పరిస్థితి ఏదని చెప్పుకున్నారా? చెప్పుకోలేదు. వాళ్ళు దులుపుకుంటున్నారు. యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళారు, అలా వస్తున్నారు. కొంతమంది ఆయన వెంబడించి ఏమంటున్నారు? ఆయన స్వస్థపరుస్తాడు, ఏమైనా అద్భుతాలు చేస్తాడేమో అని వెంబడిస్తుంటే యేసుప్రభు వారు యేసుప్రభు వారి మీద వాళ్ళు పడకుండా అందులో పేతురు దోనుంటే నీటిలో దాంట్లోకి ఎక్కి సువార్త చెప్పాడు. సువార్త చెప్తాను పని చెప్పి తను వెళ్ళిపోయాడా? వెళ్ళలా. పేతురు వైపు చూసి, పేతురు ధోని కొంచెం లోతుకు నడిపించు, ఇప్పుడు వరవే అంటున్నారు. రాత్రంతా చేపలు పట్టలేదన్న పరిస్థితి దేవుడు చూశాడా లేదా? తను ఇక్కడ ఎంతో నిరాశగా పేతురు కూర్చున్నాడన్న సంగతి దేవుడు చూశాడా లేదా? తాను వాక్యం చెప్పిన తర్వాత తనని దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే పేతురుతో చెప్తున్నాడు, నీవు కొంచెం ధోని లోపలికి నడిపించి నువ్వు ఇప్పుడు వలవే అంటున్నాడు. ఇప్పుడు విశ్వాసం పని చేయాలి. ఎలాంటి విశ్వాసం అంటే ఇక్కడ పేతురు అంటున్నాడు, ప్రభువా రాత్రంతా చేపల బట్ట ఒకటి పడలే, అయినను నీ మాట చొప్పున వల వేస్తా. అనగా పేతురు దేవుని మాట మీద నమ్మకం ఉంచేశాడు. రాత్రి అయితే చేపలు పట్టిన పడలా ఒకటి కూడా, కానీ నీ మాట మీద దేవుడికి కావాల్సింది అదే. ఆయన మాట మీద నువ్వు అడుగులే. అక్కడ ఆశీర్వాదమే లేకపోవచ్చు, అక్కడ స్వస్థతే లేకపోవచ్చు, అక్కడ ఇరుకే, అక్కడ ఇబ్బంది, అక్కడ పరిస్థితి వ్యతిరేకతే ఇంతవరకు, కానీ ఆయన మాట మీద అడుగులువే. ఆయన మాట మీద అడుగులువే. నువ్వు సంపాదిస్తేనే పోషింపబడ్డావు అంతంత మాత్రమే, కానీ ఆయన మానేమంటే ఆయన మాట మీద నమ్మకం కొంచెం మాని విస్తారమైన సమృద్ధి నీకు ఇస్తాడు. ఎందుకంటే నీ పరిస్థితుల్లో ఆయన జోక్యం చేసుకోబోతున్నాడు. నీ పరిస్థితి ఆయనకు తెలుసు. చేపలు పట్టక బాధపడుతుంటే పేతురుని అంటున్నాడు, విస్తారమైన చేపలు ఇచ్చాడండి. ఆ చేపల రాసి చూసి పేతురు, ప్రభువా నేను పాపిని అని అడుగుతున్నాను. అంత సమృద్ధి చూడలేదు ఎప్పుడు. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. మీకు నేను చెప్పుకునే వాక్యం అర్థమవుతుందా?
హల్లెలూయా. ఇప్పుడు చూడాల అంత ఆశీర్వాదము చూశాడు. అంటే దేవుడు ఎంతగా మన పరిస్థితులు చూస్తున్నాడో చూడండి. నీ వద్దకు వచ్చేది దేవుడు, నీ వద్దకి ప్రవక్తలు పంపించేది, నీ వద్దకి సేవకులు పంపించేది, నీకు పరిమాణ చెప్పించేది ఏంటో తెలుసా? నువ్వు నా మార్గంలో నాడు నిన్ను ఆశీర్వదిస్తాను. వినట్లా, వినడంలే. విశ్వాసం ఉంది, ఉంది. చర్చికి వస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, మా ప్లాన్ మాకు తీస్తాం. ఆయన మాట ఏం చెప్తున్నాడు? వాళ్ళ లేసాం రాత్రి అంతా, చేపల పడలేదు, కూర్చున్నాం, ఏదైనా చెప్పుకున్నాడు, వెళ్ళిపోయాం కాదు. అక్కడ ఒక మాట చెప్తున్నాడు. పేతురు కొంచెం దోణి లోతుకి నడిపించుకుడు వాళ్ళని. అంత లోతు వెళ్తేనే మాకు చేపల పడినప్పుడు ఈ కొంచెం ఒడ్డుని ఇక్కడికి కొంచెం నడిస్తే ఎలా వచ్చేస్తుంది? అంటే ఏసు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఆశీర్వాదం. ఏసు మాటలో ఉంది ఆశీర్వాదం. నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు దాకా నేను దీవించబడింది, ఇంత జీతం తెచ్చుకుంటే, ఇంత డబ్బు తెచ్చుకుంటే, నేను ఆ బతికి ఇలాగే ఏడిస్తే, ఇప్పుడు అన్ని మానేయమంటే, ఇప్పుడు ప్రేరే చేసుకుంటూ కూర్చోమంటే, ఇప్పుడు ఇది చేయమంటే, ఆ మాటలోనే ఉంది ఆశీర్వాదం. ఆయన మాట చాలు అన్నట్ట. పాటలు పాడేస్తూ ఉంటాం, అవునా కదా? తెగ పాడేస్తాం పాట. నీవుంటే చాలు నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నిజమాది? నిజంగా ఆయన మాట చాలంటున్నావా? నిజంగా ఆయన తోడుంటే చాలంటున్నావా? పాటకి మనకి సంబంధం లేకుండా పాడుతున్నాం, అలాగే విశ్వాసానికి మనకి సంబంధం లేకుండా చర్చలకు వస్తున్నాం. నిజంగా ఆయన మాట చాలు అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకో. ఆయన మాట చాలు అన్న అబ్రహాము సమస్తాన్ని విడిచి నడవగలిగినాడు. మహా కరువు దినాలు, ఇజ్రాయేల్ ప్రజల యొక్క పాపాన్ని బట్టి కరువును అనుమతించిన దేవుడు ఏలియాను మాత్రం, నువ్వు కేరీతు వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, నేను ఆహారం నీకు పంపిస్తాను. అదే మనకి చెప్తే ఎలా? ఇంత కరువు, పశువులు కూడా చచ్చిపోతారు, ఎలా అని కదా? ఎలా పోషింపబడతావు? నిజంగా పోషిస్తాడా? నిజంగా వస్తుందా? ఇలాంటి దరిద్ర పరిమాణాలు అక్కడే నీకు ఆహారం బంద్. కానీ ఏలియా అలా కాదు, వెళ్ళిపోయాడు, కాకుల చేత పంపించాడు ఆహారం. ఎంత బాధ్యత తీసుకుంటున్నాడో చూడండి దేవుడు. నువ్వు దేవుడి మాట మీద నమ్మకం ఉంచితే పూర్తి బాధ్యత ఆయన తీసుకుంటాడు. నువ్వు ఆయన మాట మీద నమ్మకం ఉంచుతున్నానని చెప్పి నీ ఆలోచన చేస్తే ఆయన దీవించాలని వద్దాం అనుకుంటున్నాడు. నీ అవిశ్వాసమే అడ్డుగా వేసేసింది. సపోజ్ ఇక్కడ ఒక ద్వారం ఉంది, దేవుడు ఆహారం పెడతాడని విశ్వాసంతో అక్కడ ఉంటే నీకు పంచభక్ష పరమాణాలే తీసుకొస్తున్నాడు, గౌగా తీసుకొస్తున్నాడు. ఈ లోపు నీ అవిశ్వాసం ఉందే, నీ అనుమానం ఉందే, నీ అపనమ్మకం ఉందే, డోర్ వేసేసింది. ఆయన రావాలంటే రాలేడు, నీ దగ్గరికి తేలేడు. ఆ డోర్ ఓపెన్ అవ్వాలంటే నీ విశ్వాసమే, నీ అవిశ్వాసం అనే డోర్ వేసేస్తుంది. అడుగుతున్నావు నోటితో, ప్రభువా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు. అసలు దేవుడు దీవించాలనే ఆశతోనే కదా ఏదైనా వనంలో అన్నీ ఇచ్చాడు మనకి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరింపబడండి, ఆశీర్వదించబడండి అని చెప్పాడుగా ఆయన. మరి కొత్తగా ఆశీర్వదించాలేంటి? ఆశీర్వదించడానికే కదా నీ శాపాన్ని అంతటి ఆయన శిలువ మీద వేసుకొని, అవునా కాదా? ఆయన చేతులకు మేకులు కొట్టించుకొని నీ శాపం అంతా ఆయన వేసుకొని ఆయన ఆశీర్వాదం అంతా నీకు ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ కూడా బేస్, ఏదో ఒక బేస్ చూసుకోండి. దేవుడు ఎలా అంటాడు తెలుసా? నువ్వు రెండు పట్టుకున్న ఆధారాలు, ఒక చెయ్యి వదిలేస్తే ఇంకో చెయ్యి పెట్టేసుకుంటావు గట్టిగా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను పట్టుకుంటానని నమ్మకం ఉంటే రెండు చేతులు వదిలేయాలి. Incoming voice call from నిన్ను నేను పట్టుకుంటానని నమ్మకం ఉంటే రెండు చేతులు వదిలేయమని దేవుడు మాట్లాడాడు. దేవుడు జాబ్ మానేయమంటే
కొంచెమే ఆశీర్వాదం చూశాను. నేను ఎప్పుడైతే ట్యూషన్స్ మానేశానో ఇంకొంచెం ఆశీర్వాదం ఎక్కువ చూశాను. అప్పుడు ఇతను జాబ్ చేసేవాడు. దేవుడు ఇతను జాబ్ కూడా ఎప్పుడైతే మానేయమన్నాడో తీసేసాడో పూర్తిగా ఆధారం మాకు ఎవరయ్యారో తెలుసా అండి? ఇక దేవుడే అయ్యాడు. ఇక నేను అప్పుడు ఆయన మీదే చూశాను. నువ్వు నన్ను జాబ్ చేయొద్దన్నావు, తన్నే జాబ్ వద్దంటున్నావు, అయితే నువ్వే ఆశీర్వదించాలి, నేను నీకే అప్పగించుకుంటున్నా, బ్రతుకుడి క్రీస్తే చావు అయితే నాకు లాభం అనుకున్నాను. నేను నిజం చెప్తున్నానండి, అప్పటి నుండి విస్తారమైన ఆశీర్వాదం నేను చూశాను. ఇప్పుడు నా బేస్ ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. వాటి మాట మీద విశ్వాసం ఉంచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సమస్యను చూసి, పరిస్థితులు చూసి మాట్లాడుతున్నావు కానీ, మనుషులు చూసి మాట్లాడుతున్నావు కానీ, దేవుడు ఏది చెప్పమన్నాడో, దేవుడు ఏది చేయమంటున్నాడో, దేవుడు ఏ విధంగా నడుచుకోమంటున్నాడో ఆయన మీద దృష్టి ఉంచి, చెప్పిన వాని మాట మీద లక్ష్యం ఉంచి నడుచుకోవాలి. సపోజ్ నిన్ను దేవుడు ప్రేయర్కి రమ్మన్నాడు, పలానా పరిచయంలో పాల్గొనమన్నాడు, ఏమని చెప్తావు? నీకు ఏదైనా పని ఉంది అర్జెంటుగా, పంపను, కుదరదు, వల్ల కాదు. ఏ అంటే మా మేనేజర్ అలాంటి వాడు, కఠినోడు. అక్కడ ఎవరిని హైలైట్ చేస్తావు నీకు తెలియకుండా నువ్వే వాళ్ళని హైలైట్ చేస్తావు. పంపరు, నువ్వే చెప్పేస్తావు. వాళ్ళు ఒప్పుకోరు, నాకు తెలుసు. మరి ఏ పరిస్థితినైనా మార్చగలడన్న విషయం దేవుడు నీకు తెలియదా? అది తెలియదు. మరి దీవెన ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. ఆ దీవెన ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారా. ఇప్పుడు నువ్వు విశ్వాసం ఎవరి మీద చూపిస్తున్నావు? ఆయన మీద కాదు, ఆపోజిట్ మీద. మరి అప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుంది? నీకు అర్థమైందా నా మాట? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ నీ ఇంట్లోనవని, నీ జాబ్లోనవని, నీ బయట అవని, ఎక్కడవని దేవుడి పని చేయమన్నప్పుడు దేవుడు చెప్పే మాట అయినా, సేవకులకు చెప్పే మాట అయినా అంటారు కుదరదు. ఇప్పుడు కుదరదు, పంపించరు, ఒప్పుకోరు. ఎవరైంది వాళ్ళు? దేవుడి కన్నా గొప్పవాళ్ళ? మరి దేవుడు చెప్తున్నది ఏంటి? నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎవరైనా ఆయనకి కావాలి అనుకుంటే, యేసుప్రభువు ఒకసారి పస్కా పండుగ దినమునకి పస్కాకి సిద్ధపరచవలసిన వాటి కొరకు శిష్యులతో అంటాడు, మీరెళ్ళి ఒక ఆయన నీటి కొండతో వెళ్తూ ఉంటాడు, నీళ్లు పట్టుకొని అతనితో చెప్పండి, ఈరోజు మీ ఇంట్లో పస్కాను సిద్ధపరచమని దేవుడు మాట్లాడాడు అన్న. వెళ్ళి చెప్తే ఆయన సిద్ధపరిచేశాడు. దేవుడు ఆజ్ఞిస్తే వాడు ముక్కు మోహం తెలియనోడైనా ఎవడైనా సరే చేయవలసిందే. ఎల్లుండి దేవుడు ఎటువంటి కార్యం చేయగలదు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వాడు చెప్పుండవలసిన సలహా వాడు ఏనాడు ప్రవ్వా, నీకు తెలీదు ప్రవ్వా, ఈ ఏరియా నీకు కొత్త ఏమో ప్రవ్వా, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ప్రవ్వా, వాడు ఏనాడు ప్రవ్వా, ఆడు పిసినారోడు ప్రవ్వా, ఆడు పొగరబోతాడు ప్రవ్వా అని సమాధానం ఇచ్చేవాళ్ళేమో మనమైతే. కానీ శిష్యులు లోబడి వెళ్ళి చెప్పినప్పుడు అక్కడ పస్కా సిద్ధపరచడం జరిగింది. ఈరోజు నీవు నేను అవే సమాధానాలు చెప్తాం. ఏమని? దేవుడు ఇక్కడే ఆపేస్తాం, ఇక్కడే కట్టేస్తాం. ఏమని? కుదరదు, ఒప్పుకోరు, పంపించరు, వల్ల కాదు, బాగోదు అన్నీ చెప్పేస్తారు. దేవుడు రమ్మంటున్నాడా? అక్కడ అవసరమా? నేను పర్టికులర్గా నా కోసం చెప్పాడా? అయితే దేవుడే మాట్లాడతాడు, నేను సిద్ధం. ఇక దేవుడే చెప్పాడంటే నేను సిద్ధం. ఇక దేవుడే మాట్లాడాడంటే నేను సిద్ధం అని నీకు ఉండాలి. అది నీ విశ్వాసం. నీ అవిశ్వాసం ఎలా ఉందంటే, దేవుని గట్టేస్తున్నా అక్కడ కదలకుండా, అర్థమవుతుందా? శాతాన్ని మాత్రం బలపరుస్తున్నావు. ఈ దినమున ఇలాంటి ఉదాహరణలే మన జీవితంలో ఎన్నో జరుగుతున్నాయి. దేవుణ్ణి కదలనివ్వటంలే, నువ్వు శాతాన్ని కదలిస్తున్నావు నీ జీవితంలో. దేవుని నీ విశ్వాసం ద్వారా అద్భుతాలు జరగనివ్వట్లే నీ జీవితంలో. నీ అనుమానాలతో, నీ భయాలతో నువ్వు దేవుని శక్తిని చూడక సమాజంలో ఉన్న దుష్ట శక్తులకు బలాన్ని ఇస్తూ నువ్వు వాటినే పైన చేస్తావు. ఎంతమందిగా దేవుడు కొంతమంది జీవితాలు అద్భుతాలు చేసి కొంతమంది జీవితాలు చేయనివాడు కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కటే రీతిగా పనిచేసే దేవుడు ఆయన పక్షపాతి కాదు. కానీ నువ్వు దేవుణ్ణి కనపరిచి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, అది దేవుని మాట, నేను చేయవలసిందే, నేను చేయడానికి సిద్ధపడగా దానికి ఎదురు ఏదీ నిలవదు,
అన్న మనస్సు నీకున్నప్పుడు, అన్న మైండ్ నీకున్నప్పుడు, అన్న విశ్వాసం నీలో ఉన్నప్పుడు అపవాదిని కట్టిపడేసిన వ్యక్తి అవుతావు. కాదు, పరిస్థితులనే యేసుప్రభు వారికి చూపిస్తూ, నీకున్న పరిస్థితులు మరీ సినిమాలో చూపించినట్లుగా, స్క్రీన్ మీద చూపించినట్లుగా చూపిస్తూ ఉంటే అదే దాడి నీ మీద నిత్యము నిరంతరం ఉంటుంది. ఎంతమంది కాదు, నిరంతరం అదే దాడి ఉంటుంది, నిరంతరం అదే దాడి చేస్తూనే ఉంటుంది. వాక్యం చదవనివ్వదు, ప్రార్థన చేయనివ్వదు, మందిరానికి రానివ్వదు, విశ్వాసం ఉంచనివ్వదు, దేవుని ఆశీర్వాదం పొందుకోనివ్వదు. ఇవన్నీ నువ్వు ఆమె వల్ల దేవుడి కార్యం జరగట్లేదని ఆలోచించు. నా జీవితంలో ఎందుకు దేవుడు చేయట్లే? ఏంటి చేయనప్పుడు నేను నాపేసామన్న సంగతి నీకు తెలియదు, కానీ దేవుడు నా జీవితంలో ఎందుకు చేయట్లా? దేవుడు నా జీవితంలో ఎందుకు కదట్లా? నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన? మాట మీద విశ్వాసం ఉంచండి, మాటకు లోబడి నువ్వు పయనించండి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఎందుకు? ఆ ప్రార్థన చేసిన దానికే కదలడానికి దేవుడు వస్తే నువ్వే ఆపేస్తున్నావు నీ అనుమానంతో, నీ అవిశ్వాసంతో. హల్లెలూయా. ఇంటికి ఒకరిని ఎందుకు కదిలిస్తున్నాడు తెలుసా? ఇంటి వారందరూ అవిశ్వాసం ఏంటిగా నీ విశ్వాసం ద్వారా నీ కుటుంబంలో కదలాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీ ద్వారా నీ కుటుంబంలోకి ప్రవహించి నీ కుటుంబాన్ని దీవించాలని చూస్తుంటే నువ్వే అవిశ్వాసపు గోడలు కట్టుకొని, నువ్వే అనుమానపు గోడలు కట్టుకొని, నువ్వే దేవుని శక్తిని నువ్వే తక్కువ చేస్తూ, నువ్వే అపవాది శక్తిని ఎక్కువ చేస్తూ, దేవుణ్ణి నీ జీవితంలోకి రానివ్వకుండా, కదలనివ్వకుండా, నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు, నీ కుటుంబానికి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు రానివ్వకుండా నువ్వే ఆపుతున్నావు. నువ్వే ఏంటి అంటే ప్రార్థించేది దేవుణ్ణి, ఆరాధించేది దేవుణ్ణి, విశ్వాసం ఉంచేది సాతాను మీద. వాడి మీద విశ్వాసం ఎక్కువ. వాడు చంపేస్తాడని, వాడు బాధపెట్టేస్తాడని, వాళ్ళు అది నేస్తారని, వాళ్ళు ఇది అనేస్తారన్నా విశ్వాసం ఎక్కువ. ఏ పరిస్థితి నుంచి అన్నా విడిపించడానికి ఆయన మాట చాలు అన్న జ్ఞానం నీకు ఉండాలి. చేపలు పట్టలేదు, నిరాశే రాత్రంతా పట్టింది, ఇప్పుడు పడతాయా అనుకుంటే పడవని తన మనసు పరిస్థితి చెప్తుంది. కానీ అయినను నీ మాట చొప్పున వల వేస్తానంటే పరిస్థితికి తారుమారైన జీవితం అక్కడ చూశారు. పరిస్థితులు నీ మాట చొప్పున, నీ పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉన్న ఆయన మాట మీద విశ్వాసం ఉంచి కదులు, ఆ వ్యతిరేక పరిస్థితి అంతా మారిపోతుంది. ఆయన విశ్వాసం ఉంచి ఆయన నీ జీవితంలో కదల్ని. ఆయన ఆకాశవాక్యం నువ్వు ఎప్పడం ఏంటో చూస్తావు, ఆయన ఆశీర్వాదం ఏంటో చూస్తావు, ఆయన విజయం ఏంటో చూస్తావు. ఆయన చొరబడనివ్వకుండా ఆయన ఒక బోర్డర్ గీసి నువ్వు అక్కడే ఉండని చెప్పి ఆయనకి మనం లెక్చర్లు ఇవ్వద్దు. నువ్వు లెక్చర్ ఇస్తున్నావు అన్న సంగతి మర్చిపోకు. ఎంత కోప్పడ్డాడంటే యేసుప్రభువు వారు ఆ స్త్రీలకి, ఆ దేవదూతలు చెప్పారంట ఆయన లేడు, బ్రతికి అన్నాడని. మేము విస్మయం పొందామంటే మామూలుగా కోప్పడ్డాడా? విస్మయం పొందడం ఏంటి? చెప్పలేదా ప్రవక్తలు? మోషే చెప్పలేదా? ఎంతమంది ప్రవక్తలు యెషయా గ్రంథం చూడలేదా? నేను వచ్చి చెప్పలేదా అనే కదా చెప్తూనే వచ్చినా సరే విస్మయం ఉందారంట. ఎంతగా కోప్పడ్డాడు దేవుడు. రోజుకి చెవిటెవిడి ముందు శంఖ ఊదినట్టు ఊదుతూనే ఉన్నా సరే ఇంకా విశ్వాసం, ఇంకా దేవుని సన్నిధికి రావడానికి, ప్రార్థనకి రావడానికి అవిశ్వాసమే. దేవుడు నిన్ను ఏది చేయమన్నాడు ఆ మాట చెప్పినప్పుడు చెయ్యి. అక్కడేదో ఆశీర్వాదం దేవుడికి దాచేయాలి. నువ్వు లోకంలోనే ఒక పని చేస్తే నీకేదో ఆశీర్వాదం వస్తుందని చూస్తే దేవుడు చెప్పింది చేస్తే ఇంకెంత ఆశీర్వాదం అక్కడ దాగిందో చూడు. నువ్వు దేవుని విడిచి పరిగెత్తేదానికన్నా నువ్వు దేవుని సన్నిధికి వస్తే వచ్చే ఆశీర్వాదం చాలా ఎక్కువ. ఈరోజు మేము బయట పనుల కన్నా ఎక్కువ పనులు, దేవుని పనులు నిరంతరం ఉండడం వల్ల మేము దీవించబడుతున్నాం. మీ ప్రయాస కన్నా మా ప్రయాస దేవునిలో అది. మీరు వేరు మేము వేరు కాదు. నేను పిలిచింది ఇక్కడ సన్నిధికి ఆయన పోషించడానికి అని దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన దీవించడానికి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు బిడ్డ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచక, ఆయన నీ జీవితంలో కదలనివ్వక ఆయన నువ్వే కట్టేస్తున్నావు. ఆయన మీద నమ్మకం ఉంచాను, ఆయన చేస్తాడని నమ్మకం ఉంచానని చెప్పి ఆయన బలమును తక్కువ చేస్తూ అపవాది బలమును ఎక్కువ చేస్తున్నావు. పరిస్థితుల గురించి ఆయనకే నువ్వు చెప్తున్నావు, కానీ ఏ పరిస్థితినైనా మార్చగలడు. ఆయన మాట సెలవిస్తే నేను లోబడితే నా మార్గాలు సరళపరుస్తాడు అన్న విశ్వాసము నీలో లేక నువ్వు అవిశ్వాసిగైన వ్యక్తిగా నడుచుకుంటూ
దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదని అడుగుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్నెప్పుడో దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ అవిశ్వాసం ఆయనకు అడ్డు వేసేస్తుంది. నీ అవిశ్వాసపు మాటలే, నీ అవిశ్వాసపు తలంపులే, నీ అవిశ్వాసపు పరిస్థితులను చూసి వచ్చే మాటలే ఆయన అడ్డు పెడుతున్నాయి. ఏ పరిస్థితిని నువ్వు ఎక్కువ చేయకు, దేవుడికైనా ఎక్కువ అని నువ్వు ఆలోచించు. నన్ను ఆపడానికి ఎవరైనా ఏ పరిస్థితి గురించి చూస్తే ఒక్క మాట మాట్లాడతాను, చెప్పింది దేవుడు, చెప్పింది దేవుడు, పరిస్థితులు నాకు చూపించవద్దు. అదే డెసిషన్. స్టార్టింగ్ నుంచి నేను పరిచయం ఫలానా చోటికి వెళ్ళకు, ఫలానా చోటికి వెళ్ళకు, నువ్వు ఆడపిల్లవి, నువ్వు అక్కడికి వెళ్ళలేవు, నువ్వు ఇక్కడికి వెళ్ళలేవు, ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంటుంది, అక్కడ అలాంటి పరిస్థితి ఉంటుంది అంటే చెప్పింది నా దేవుడు. వెళ్ళమని చెప్పినప్పుడు నా దేవుడు ఆయన దూతను ముందుగా పంపిస్తానన్నాడు. సైన్యములకు అధిపతి అని యెహోవా నాకు తోడై ఉంటాడు. ఆయన చెప్పినప్పుడు నేను ఆగకూడదు అని శాతాను మాటను నేను హైలైట్ అవ్వనివ్వలేదు, దేవుని మాటనే నేను హైలైట్ చేశాను. ఈరోజు దేవుడు చెప్పినప్పుడు ఎవరైనా అడ్డు మాట వేస్తే చాలా ఆగిపోతాం. ఆగకూడదు, చెప్పింది ఎవరు? దేవుడు చేయాలంతే. నేను అనేక మంది నా మీద అధికారుల దగ్గరికి కూడా నేను వెళ్ళున్నాను, నాకున్న స్థితిని బట్టి. వాళ్ళు నాకు చెప్తే దేవుడు వద్దన్నాడు, నేను చెయ్యను. అలా చెప్పడానికి కూడా సంతోషించేదాన్ని, వారిని కూడా విశ్వాసంలో నడిపిస్తున్నానన్న ఆనందంతో. హల్లెలూయా. కాబట్టి ఏ పరిస్థితి కూడా దేవుని మాట నీకు సెలవిచ్చినప్పుడు అది నువ్వు చేయడానికి సిద్ధపడుతుండగా అది ఆపచూపకూడదు. అది నువ్వే ఆపే వ్యక్తిగా అస్సలు ఉండకూడదు. ప్రతి ఆశీర్వాదాన్ని దినాన్ని నేను ఎప్పుడూ దీవించాడు, ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ నువ్వే నీ అవిశ్వాసంతో దాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆ స్థితిలో ఉండడము దేవునికి గద్దించే స్థితికి నేను తీసుకెళ్తుంది. కారణం ఏంటంటే ఆయన మాట మీద నమ్మకం ఉంచుక. వింటున్నావు, చూస్తున్నావు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినా సరే ఇంకా అవిశ్వాసమే వరలో. నీ జీవితం అంతా అద్భుతాలు చూస్తున్నా చూడ ఇంకా అవిశ్వాసమే, ఇంకా అవిశ్వాసమే, ఇంకా అవిశ్వాసమే. నువ్వు పూర్తి విశ్వాసం ఉంచినప్పుడు పూర్తి ఆశీర్వాదం అయింది చూస్తావు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు కానీ దావీదులో రాజును చూశాడు. గిద్యోను పిరికివారిగా ఉన్నాడు కానీ గిద్యోనులో పరాక్రమ వీరుని చూశాడు. అబ్రహాము పిల్లలు లేనివాడుగా ఉన్నాడు కానీ అబ్రహాముని పెక్కు జనాంగంగా దేవుడు చూశాడు. ఎస్తేరు ఒక బీదరాలుగా ఉంది కానీ ఎస్తేరు ఒక రాణిగా దేవుడు చూశాడు. మోషేని దాచారు కనబడకుండా, ఎవరికి చంపేస్తారేమో అని, కానీ బహిరంగంగా ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించే వ్యక్తిగా చూశాడు దేవుడు, ఒక నాయకుడుగా చూశాడు. ఏ ఫరోకు దాచారో మోషే అదే ఫరో ఎదుట మాట్లాడడానికి నిలబడగలిగిన వీరుడిగా నిలబెట్టాడు మోషేని దేవుడు. అటు దేవుని శక్తిని చూడు, ఈ పరిస్థితిని చూడకు. మోషేని దాచే పరిస్థితి, కానీ దేవుని వైపు తిరిగితే ఫరోకి ఎదురుగా నిలబెట్టే పరిస్థితి అది. కాబట్టి బిడ్డ, దేవుని మాట శక్తివంతమైంది. ఆయన మాట సెలవిస్తే కదిలేవా. వాతావరణమే కాదు, ప్రకృతే కాదు, పరిస్థితులే కాదు, శత్రువే కాదు, దుష్టుడే కాదు, పడిపోయిన ఆత్మలే కాదు, ఎవరైనా సరెండర్ అవ్వాల్సిందే. అది దేవుని మాట. ఈరోజు దుష్ట శక్తులు చెలరెక్కిపోవడానికి కారణం ఏంటో తెలిసి, ఈ లోకంలో దుష్ట శక్తికి లోబడి దాన్ని హైలైట్ చేయడం వల్లే అవి రెచ్చిపోతున్నాయి. నువ్వే కనుక దుష్ట శక్తి మాట వినక దేవుని మాటలు, దేవుని శక్తిని హైలైట్ చేసేవా, దాని యొక్క గమనం ఇక్కడ నీ యొద్ద లైవ్ అయిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే దుష్ట శక్తి కూడా లోబడవలసింది ఆయనకి, దేవునికి నువ్వు లోబడితే. అటు ప్రియమైన ఆయన మాట శక్తివంతమైంది. ఆయన మాట మీద విశ్వాసంతో నడుచుకోగానే నీ పరిస్థితులు బట్టో, నీ తలంపులు బట్టో, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టో నువ్వు హైలైట్ చేస్తే ఆయన మాట మీద అపనమ్మకం ఉంచిన వ్యక్తివే. ఆయన అపనమ్మకం ఉంచినప్పుడు ఆయన చేతులు కట్టేసిన వ్యక్తివే. ఆయన ఆశీర్వాదం నీలోకి రాకుండా విశ్వాసం ద్వారా ఆ విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చుకొని ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావని దేవుడి దినాన్ని మాట్లాడుతున్నారు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. వాక్య నిమిత్తమైన ప్రార్థన.